హలో ఎవ్రీవన్, రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్లో అథమెటిక్ ప్రోగ్రెషన్ మీద 2 క్వశ్చన్స్ ఇచ్చారు. అథమెటిక్ ప్రోగ్రెషన్ యూపీఎస్సి సీసెట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటో మనం చూద్దాం. ఏదైనా సిరీస్లో 2 సక్సెసివ్ నెంబర్స్ మధ్యలో కామన్ డిఫరెన్స్ డి అనేది ఉంటే ఆ సిరీస్ అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందని మనం అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10 సిరీస్ తీసుకుంటే ఇందులో కామన్ డిఫరెన్స్ +2 +2 2 సక్సెసివ్ నెంబర్స్ మధ్యలో కామన్ డిఫరెన్స్ +2 ఉంది. సో ఈ సిరీస్ అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఫస్ట్ నెంబర్ని ఏపీలో మనం ఏతో రిప్రజెంట్ చేస్తాం, కామన్ డిఫరెన్స్ని డీతో రిప్రజెంట్ చేస్తాం. ఏ అనేది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి 2 + 2 4 సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఏ ప్లస్ 2d థర్డ్ టర్మ్, అలా nth టర్మ్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి అవుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ అథమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటి? an is equals to a plus n-1 ఇంటూ డి. సెకండ్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సింది సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇస్ n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ nth టర్మ్. అండ్ థర్డ్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సింది సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ a ప్లస్ లాస్ట్ టర్మ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములే. అండ్ దీంతోపాటు 1 టైప్ ఆఫ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే కొన్ని క్వశ్చన్స్లో ఎలా ఇస్తారంటే 3 నెంబర్స్ ఇన్ అథమెటిక్ ప్రోగ్రెషన్ అని ఇస్తారు. అప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే 3 నెంబర్స్ని a-d a ప్లస్ d అని తీసుకోవాలి. క్వశ్చన్ ఎలా ఇస్తారంటే సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఇన్ అథమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ k అని ఇస్తారు. అప్పుడు మనం a-d ప్లస్ a ప్లస్ a ప్లస్ d ఈజ్ ఈక్వల్స్ టు k అని తీసుకొని 3a ఈజ్ ఈక్వల్స్ టు k, a ఈజ్ ఈక్వల్స్ టు k/3. మనం ఇలా ఇచ్చినప్పుడు స్టార్టింగ్ నెంబర్ని ఇలా కనుక్కోవచ్చు అన్నమాట. సో అథమెటిక్ ప్రోగ్రెషన్లో మనం కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములే ఈ 3 ప్లస్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1లో ఇచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. టూ క్వశ్చన్స్ ఇచ్చారు అథమెటిక్ ప్రోగ్రెషన్ మీద. ఆ 2 క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ఆల్ 3-digit numbers అని ఇచ్చారు. అంటే ఫస్ట్ 3-digit numbers అంటే 100 నుంచి 999 వరకు. ఈ 100 నుంచి 999 మధ్యలోనే నెంబర్స్ మనం చూస్ చేసుకోవాలి. ఆ నెంబర్స్ చూస్ చేసుకునే నెంబర్ ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి when it is divided by 5 రిమైండర్ 4 రావాలన్నమాట. అంటే 5x + 4 ఫార్మేట్లో ఉండాలి. చూస్ చేసుకున్న నెంబర్ 5x + 4 ఫార్మేట్లో ఉండాలి. మనకి ఇది ఉంటుంది కదా, డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. డివైజర్ ఇంటూ అలా మనం చూస్ చేసుకునే నెంబర్ y అయితే 5తో డివైడ్ చేస్తే 5x + 4 రిమైండర్. ఇప్పుడు 100 మల్టిపుల్ ఆఫ్ 5 + 4 మనకు కావాల్సిన నెంబర్ 104. 5 ఇంటూ 20 + 4 ద లీస్ట్ 3-digit నెంబర్ దట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 5 ఈజ్ 100 + 4 104. అలానే the highest 3-digit number that is multiple of 5 is 995 plus 4 999. 5 into 199 plus 4. ఇప్పుడు మనకి చూస్ చేసుకున్న నెంబర్స్ ఏంటి?
5 into 20 plus 4 104, 5 into 21 plus 4 109, 5 into 22 plus 4 114, and so on. 5 into 198 plus 4 994, 5 into 199 plus 4 999. దీనికి డిఫరెన్స్ 5, దీనికి డిఫరెన్స్ 5, దీనికి డిఫరెన్స్ 5. సో ఇది ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. సో మనకి కావాల్సింది ఏంటి ఇప్పుడు? సమ్ ఆఫ్ ఆల్ ది టర్మ్స్. సో ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవడానికి ఏం చేయాలంటే ఇది 5 into 20 plus 4 కదా, ఇది 999. 5 into 199 plus 4 కదా. ఇక్కడ n టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ n ఏమవుతుంది? 199 minus 20 plus 1, ఎందుకంటే 104 కూడా మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ప్లస్ 1 యాడ్ చేయాలన్నమాట. ఇది 180. నెంబర్ ఆఫ్ టర్మ్స్ 180. సో n 180, ఫస్ట్ టర్మ్ ఏమో 104, లాస్ట్ టర్మ్ ఏమో 999. సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్ ఏమవుతాయి? n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, 180/2 ఇంటూ 104 plus 999, 90 into 1103, ఇది 99270 అవుతుంది. ఇది XXYZA అనమాట. Y plus Z అడిగారు కాబట్టి 2 plus 7 that is 9 is the answer. నెక్స్ట్ ఏపీ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూద్దాం. మధు పర్చేస్డ్ ఎ బైక్ ఇన్ ద ఇయర్ 2024 ఎట్ ద కాస్ట్ ఆఫ్ 78,000 రూపీస్కి 2024లో మధు ఆ బైక్ని కొన్నాడు. ఇట్ డెప్రిషియేట్ 10% ఇన్ ఫస్ట్ ఇయర్, 9.5% in second year, 9% in third year, and so on. అంటే 8.5 in 2028, 8 in 2029. So and with all the percentages applied on the original cost, ఒరిజినల్ కాస్ట్ మీద అప్లై చేశారు అన్నమాట. అంటే ఈ పర్సెంటేజ్ అన్ని 78,000 మీద అప్లై చేశారు. సో మనకి 2029లో దీని వాల్యూ కావాలి. 2029లో దీని వాల్యూ కావాలంటే 78,000లో నుంచి ఈ 78,000 ఇంటూ 10%, 9.5%, 9%, 8.5%, 8%ని మనం మైనస్ చేయాలి. 78,000 మైనస్ 78, 10%, 10/100, 1000/100 చేసి ఏమవుతుంది? ఇది 10 ప్లస్ 9.5 ప్లస్ 9 ప్లస్ 8.5 ప్లస్ 8 అవుతుంది. 78,000 మైనస్ 780 ఇంటూ ఇది ఏపీ 0.5, 0.5, 0.5, 0.5 ఉంది కామన్ డిఫరెన్స్. సో 5/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, 2 9s, 78,000 మైనస్ 780 ఇంటూ 45. ఇప్పుడు ఇది 780 కామన్ తీస్తే 100 మైనస్ 45 55, ఇది 42,900 అన్నమాట ఆన్సర్. సో ఇలా చేయాలి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఆ 3 ఫార్ములాస్ ప్లస్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి మనం. సో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.